అసలు మన ఉనికికి మూలమేంటి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? రండి, ఈరోజు మన విశ్వం ఎలా మొదలైందో తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. మన అందరి కథలో మొదటి పేజీని తిరిగేద్దాం. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. అసలు ప్రతి దానికి ఒక ఆరంభం, ఒక మొదలు అంటూ ఉంటుందా? వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది కదా ఈ ప్రశ్న. కానీ ఇదే మనల్ని విశ్వంలోని అతిపెద్ద రహస్యాల దగ్గరకు తీసుకెళ్తుంది. మరి అలాంటప్పుడు మన ఇల్లైన ఈ విశ్వానికి, దాని ఆరంభానికి ముందు అసలు ఏముండేది? ఒక ప్రశ్నే మనల్ని సృష్టి గుండెల్లోకి, ఆ లోతైన రహస్యాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు మనం టైం అనేదే పుట్టక ముందు, స్పేస్ అనేదే ఏర్పడక ముందున్న స్థితిలోకి వెళ్దాం. అదే సృష్టికి ముందున్న ఆ అంతు చిక్కని శూన్యం. శాస్త్రవేత్తలు దీన్ని కాస్మిక్ సింగ్యులారిటీ అని పిలుస్తారు. అంటే అది మనం ఊహకు కూడా అందనే ఒక పరిస్థితి అన్నమాట. అక్కడ కాలం లేదు, స్థలం లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ అన్నీ కలిసిపోయి విపరీతమైన వేడి సాంద్రతతో ఒకే ఒక్క చిన్న బిందువులో ఇమిడిపోయి ఉన్నాయి. వింటుంటేనే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదూ! మన కళ్ళకు కనిపిస్తున్న ఈ అనంతమైన విశ్వమంతా ఒకప్పుడు ఒకే ఒక్క చిన్న బంతిలో ఇమిడిపోయి ఉండేదంటే నమ్మగలమా? దాని లోపల ఉన్న ఆ వేడిని, ఆ ప్రెషర్ని మనం ఊహించుకోవడం కూడా అసాధ్యం. ఆ తర్వాత జరిగింది మహా విస్ఫోటనం, అదే బిగ్ బ్యాంగ్. కానీ ఇది మనం అనుకునేలాంటి మామూలు పేలుడు కాదండోయ్. ఇది సాక్షాత్తు కాలం, స్థలం రెండింటి పుట్టుక. ఇది ఎప్పుడో జరిగింది అనుకుంటున్నారా? సుమారుగా 1380 కోట్ల సంవత్సరాల క్రితం. సరిగ్గా ఆ క్షణమే మన కథ మొదలైంది. మన విశ్వం పుట్టినరోజు అదే. సో ఆ మహా విస్ఫోటనం తర్వాత ఏమైందంటే, ఫస్ట్ కాలం మరియు స్థలం పుట్టాయి. ఆ తర్వాత ఆ అగ్నిగోళం మెల్లమెల్లగా చల్లబడటం మొదలైంది. అప్పుడు శక్తి అంతా అణువులుగా మారింది. ఇక కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆ అణువులే ఒకదానికొకటి చేరి మొదటి నక్షత్రాలను, గెలాక్సీలను సృష్టించాయి. వావ్! అయితే ఈ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, ఒక చిక్కుముడి. ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక చిన్న సమస్య శాస్త్రవేత్తల్ని చాలా కాలం పాటు తెగ ఇబ్బంది పెట్టింది. ఆ ప్రశ్న ఏంటంటే, మన విశ్వం అన్ని వైపులా ఇంత పర్ఫెక్ట్గా, ఇంత యూనిఫామ్గా ఎలా విస్తరించింది? ఆలెన్ గుత్ అనే సైంటిస్ట్కి వచ్చిన ఈ చిన్న డౌట్ ఒక సరికొత్త ఆలోచనకు దారితీసింది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇలా ఊహించుకోండి. ఒక పెయింట్ నింపిన బెలూన్ని పగలగొట్టామనుకోండి, ఆ రంగు అంతా ఈవెన్గా, సమానంగా పడుతుందా? పడదు కదా. కానీ మన విశ్వం మాత్రం అచ్చం అలా కాకుండా అన్ని వైపులా ఆశ్చర్యంగా ఒకేలా వ్యాపించింది. అసలు ఇది ఎలా సాధ్యం? వెల్, ఈ చిక్కు ప్రశ్నకు దొరికిన సమాధానమే ఇన్ఫ్లేషన్ థియరీ. చెప్పాలంటే ఇది మన విశ్వం యొక్క మొదటి క్షణాల గురించి మనకున్న అవగాహనను తలకిందులు చేసేసింది. ఈ ఇన్ఫ్లేషన్ థియరీ ఏం చెప్తోందంటే, బిగ్ బ్యాంగ్ పేలుడుకి జస్ట్ ఒక్క క్షణం ముందు మన విశ్వం కాంతి వేగం కంటే కూడా కొన్ని లక్షల రెట్లు వేగంగా వ్యాపించిందట. ఎవరో ఒక అదృశ్య శక్తి దాన్ని పట్టుకుని రబ్బర్లా సాగదీసినట్టు. ఈ థియరీ ఆ పాత సమస్యను ఎలా సాల్వ్ చేసిందంటే, ఫస్ట్ ఒక తెలియని ఫోర్స్ విశ్వాన్ని కాంతి కంటే వేగంగా లాగింది. దానివల్ల ఏమైంది? లోపలున్న మ్యాటర్, ఎనర్జీ అన్నీ నీట్గా, సమానంగా సర్దుకున్నాయి. ఆ తర్వాతే మనకు తెలిసిన ఆ అసలైన బిగ్ బ్యాంగ్ జరిగింది. ప్రాబ్లం సాల్వ్. ఓకే, విశ్వం ఎలా యూనిఫామ్గా విస్తరించిందో తెలిసింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ మొదటి బిందువు, ఆ సింగులారిటీకి ముందు ఏముంది? ఈ ప్రశ్న మనల్ని ఇంకా లోతైన, ఇంకా మిస్టీరియస్ విషయాల వైపు తీసుకెళ్తుంది. అవును, అసలు ఆ మొదటి బంతి, ఆ సింగులారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యం నుంచి అది ఎలా పుట్టుకొచ్చింది? ఇది మరో పెద్ద మైండ్ బ్లోయింగ్ మిస్టరీ. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు మన ముందు రెండు థియరీలున్నాయి. ఒకటి మనకు తెలిసిన బిగ్ బ్యాంగ్,
దీని ప్రకారం విశ్వానికి ఒకే ఒక్క బిగినింగ్ ఉంది, అంతకుముందు ఏమీ లేదు. కానీ ఇంకో థియరీ ఉంది, అదే బిగ్ బౌన్స్. దీని ప్రకారం ఇదొక ఎండ్లెస్ సైకిల్ లాంటిది. అంటే మన విశ్వం పుట్టకముందు ఇంకో విశ్వం ఉండేది, అది మొత్తం కుషించుకుపోయి మళ్ళీ ఒక బంతిలా బౌన్స్ అయ్యి మన విశ్వంగా విస్తరించిందన్నమాట. దీనికి ఆధారం క్వాంటమ్ లూప్ గ్రావిటీ అనే ఒక అడ్వాన్స్ థియరీ. ఈ థియరీ ప్రకారం మన విశ్వం అంతకు ముందున్న ఒక విశ్వం కూలిపోగా మిగిలిన శిథిలాల నుంచి పుట్టింది. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సృష్టికి అసలు మొదలు అనేదే లేదన్నమాట. విశ్వాలు పుడుతూ ఉంటాయి, కూలిపోతూ ఉంటాయి. ఈ సైకిల్ అలా అనంతంగా సాగుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన థియరీలన్నింటి నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలైన పాయింట్కి వద్దాం. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మన విశ్వం శూన్యం నుంచి, అంటే ఏమీ లేని దాని నుంచి పుట్టలేదు. బహుశా ఇది అంతకుముందున్న ఒక విశ్వం యొక్క పునర్జన్మ కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనది ఒక రీసైకిల్ చేయబడిన విశ్వం. ఎంత అద్భుతమైన ఆలోచన కదో ఇది. చివరగా ఒక ముఖ్యమైన విషయం, సైన్స్ ప్రకారం అబ్సల్యూట్ నథింగ్ అంటే సంపూర్ణ శూన్యం అనేది అసాధ్యం. ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, ఏమీ లేకపోవడం అనేది ఉండదన్నమాట. ఒకవేళ మన విశ్వం నిజంగానే ఈ అనంతమైన సైకిల్లో ఒక భాగమైతే మరి మన తర్వాత ఏం రాబోతుంది? ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం. ఆలోచిస్తూ ఉండండి.